మాట్లాడండి అన్న. ఇప్పుడు హరీష్ రావు అనే వ్యక్తి ఇరిగేషన్ మినిస్టర్. ఓకే. కేసీఆర్ గారు అప్పర్ లెవెల్ అనమాట. హరీష్ రావు గారు లోయర్ లెవెల్ మినిస్టర్. ఆయన సీఎం. సీఎం ఎలా చెప్తే ఆ శాఖలో ఉన్న మంత్రి గారు కూడా అలానే చేస్తారు. కేసీఆర్ గారు చెప్పిందే కదా ఇప్పుడు చెప్పింది. హరీష్ రావు గారు చేసింది. ఇప్పుడు హరీష్ రావు గారు దొంగ అయితే కేసీఆర్ గారు కూడా దొంగే కావాలి కదా. ఇప్పుడు హరీష్ రావు గారిని దొంగ అంటుందంటే కవిత, కేసీఆర్ గారు కూడా దొంగ అన్నట్లే కదా డైరెక్ట్గా. అలానే ఇంకోటి మన మిత్రుడు చెప్పినట్లు జాగృతి పార్టీ అంతర్భాగం అని చెప్పారు టీఆర్ఎస్ పార్టీలో. టీఆర్ఎస్ పార్టీలో జాగృతి అంతర్భాగం అయితే మీరు అనుకుంటే కాదన్నా, టీఆర్ఎస్ పార్టీ కూడా జాగృతి అనుబంధంగా అనుకోవాలి కదా. మీరు ఇండిపెండెంట్ గా జెండాలు వేసుకొని తిరుగుతున్నారు. ఆత్మ, అది ఒక ఆత్మ. మీరు ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక శరీరం అయితే జాగృతి అనేది ఒక ఆత్మ. ఇప్పుడు ఆత్మ మీ నుంచి విడిపోయిందంటే మీరు జీవోత్సవం లేకుండా విడిపోయినట్టే. ఇప్పుడు జాగృతి అనేది ఆత్మ అయితే ఆత్మే చంపుతుంది దేహాన్ని. ఇక్కడ పార్టీని చంపేది వాళ్ళు, జాగృతి వాళ్ళే చంపుతున్నారు బయటకు వచ్చి. సో జాగృతి చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోతుందా? కంపల్సరీ కదన్నా. ఇలాంటి వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టమే కదా. 60 లక్షల మెంబర్షిప్లు, 60 లక్షల మంది కార్యకర్తలు నమ్ముకున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు దేనికి నిదర్శనం? ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారి మీద మన మిత్రుడు అన్నాడు, జగదీశ్వర్ రెడ్డిని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. కానీ అదే కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డిని ఎమ్మెల్యే చేసిండు, అదే కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డిని మినిస్టర్ చేసిండు, అదే కేసీఆర్ హరీష్ రావుని మినిస్టర్ గా చేసిండు, అదే కేసీఆర్ ఎక్కడో ఉన్న హరీష్ రావు గారిని తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసిండు. మేమనేది కూడా గదే సోదరా, మేమనేది కూడా గదే. కేసీఆర్ అల్టిమేట్ అంటున్నాము మేము, మా నాయకత్వం కూడా కేసీఆర్ అల్టిమేట్ అంటున్నాము. ఇప్పుడు ఒక మాట అన్నారు మీరు, హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి తప్పు చేస్తే కేసీఆర్ గారు కూడా చేసినట్టేనా అని అంటున్నారు. ఆ పెద్ద మనిషికి తెలియకుండా తప్పులు జరగవచ్చు కదా సోదరా. అది ఎందుకు కోట్ చేస్తలేవు? ఇలా కేసీఆర్ కూడా దొంగ, హరీష్ రావు దొంగ అయితే అని అంటున్నావు. అంటే మీ అల్టిమేట్ లక్ష్యము కేసీఆర్ గారిపై అవినీతి మచ్చను తేవడమా? బ్రదర్, పార్టీకి ఎలాంటి నష్టం జరిగేదైనా సరే కేసీఆర్ గారు సహించరు. ఎంతో మంది వ్యక్తులను పార్టీ నుంచి బయటకు పంపించారు. 19 సంవత్సరాల నుంచి తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ పార్టీకి ఏ రోజున బలం కాలేదా? 19 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏ రోజున బీఆర్ఎస్ పార్టీకి జాగృతి బలం కాలేదా? సాంస్కృతిక ఉద్యమంలో బలం కాలేదా? గతంలో బలంగా కేటీఆర్ గారు సిరిసిల్ల నుంచి 2000 తీసుకుందాం. కేసీఆర్ గారు ఒక నిమిషం, కేటీఆర్ గారు 2009లో అరగ్రేటం చేస్తుంటే అదృష్టం లాగా సిరిసిల్లలో పనిచేసింది ఎవరన్నా? మేం కాదా? తెలంగాణ జాగృతి కాదా? ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో పోయిన తర్వాత బయట తీసుకొచ్చింది బీఆర్ఎస్ కదా. సో సంతోష్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళు మాట్లాడే ఎట్లుందంటే సంపి వీళ్ళే వైద్యం చేస్తా అంటారు. మళ్ళీ చెప్పండి. సంపి వీళ్ళే వైద్యం చేస్తా అంటారు. సంపి మేము వైద్యం చేస్తా అంటున్నారు. ఓకే. కేసీఆర్ గారు ఎన్నో సందర్భాలలో చెప్పారు, కాళేశ్వరం అనేది నా మెదడు రక్తం చిందించి కట్టించిందని చెప్పేసిండు. అలాంటి దాంట్లో ఒకవేళ అవినీతి అనేది ఉంటే కేసీఆర్ గారు సహిస్తారా? హరీష్ రావు గారిని బర్తరఫ్ చేయాల్సింది కదా. అదే హరీష్ రావు గారిని నెక్స్ట్ టర్మ్ లో ఆర్థిక శాఖ మంత్రి చేసిండు. ఆర్థిక శాఖ మంత్రి అంటే ఆషామాషి ఏం కాదు కదా. పైసల మంత్రి, రాష్ట్రంలో ఉన్న పైసలు మొత్తం ఆయనకే ఇచ్చిండు. కవిత గారు ఏమన్నారంటే, కవిత గారు ఏమన్నారంటే ఆయన మొదటిసారి చేసినప్పుడే అవినీతికి పాల్పడ్డారు కాబట్టి రెండవసారి ఆయనకి మంత్రివర్గంలో చోటు ఇవ్వడానికి ఆలస్యమైంది, లేట్ అయింది. అవినీతి ఆయన చేశాడు. మెగా కృష్ణారెడ్డి, సంతోష్ రావు, హరీష్ రావు ముగ్గురు కలిసి ఇంజనీర్లని కాంట్రాక్ట్ సంస్థలను దగ్గర పెట్టుకొని డబ్బులు దోచుకున్నారన్నట్టుగా డైరెక్ట్ గానే కోట్ చేశారు. కేసీఆర్ గారు పార్టీలో ఏది జరిగినా అల్టిమేట్ గా నిర్ణయం తీసుకునే శక్తి ఆయనకుంది. ఈవెన్ హరీష్ రావు గారు అలాంటి చర్యలకు పాల్పడి ఉంటే అప్పటికప్పుడే తీసుకునేటోడు. కేసీఆర్ గారికి అది పెద్ద లెక్కేం కాదు కదా. ఇప్పుడు వచ్చి కవిత చెప్పిన దాకా ఊరుకుంటాడా? అంటే కవిత చెప్పేదాకా పార్టీలో ఏం జరుగుతుంది ఆయన తెలియదా? ఏమో జాగృతి జెండాలు వేసుకొని మెడల జెండా వేసుకొని చెప్పేదాకా ఆయన తెలియదా ఏం జరుగుతుందో పార్టీలో? ఒక సమానం చెప్పు మిత్రమా, ఈఎన్సీ సంబంధించినటువంటి ఇంజనీర్లుగా ఉన్నటువంటి నూనె శ్రీధర్ గారి దగ్గర, మురళీధర్ రావు గారి దగ్గర 1000 కోట్ల రూపాయలు సామాన్య సంబంధించినటువంటి ఇంజనీర్లే కదా. ఏ విధంగా దొరికినాయి అంటారు? ఓ బీఆర్ఎస్ సంబంధించిన నాయకునిగా చెప్పు. వాళ్ళ అవినీతి ఎట్లా చేసిరో కోర్టు చెప్తుంది. అదే సోదరు, ఇప్పుడు ఎగ్జామ్షన్ అంటారు, మీరు అవినీతి జరిగింది అంటారు. అవినీతి జరిగితే మీరే సిబిఐకి
మనం చేయాల్సిన పని ఏం లేదు. సిబిఐ అనేటువంటిది ఈ కాదు రాష్ట్రంలో సార్, ఎంటర్ మీరు కావాలంటే అవినీతి జరిగిందని చెప్పేసి ఇవాళ తెలివిగా కాంగ్రెస్ కేసీఆర్ పార్టీ గెలవకుండా కేసీఆర్ గారి మీద బదనాలు పెడుతున్నారని చెప్పారు కదా. నేను అవినీతి ఏమంటున్నా జరిగిందని హరీష్ రావు గారు, మేఘా కృష్ణారెడ్డి గారు అవినీతి చేస్తున్నారని చెప్పారు కదా. మరి మీ దగ్గర ఆధారాలు ఉంటాయి. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం వేసింది కదా సోదరా. రేపు రోజున విచారణ జరిగిన తర్వాత నిజాలు అనేటువంటి అప్పటిదాకా తెలుస్తుంది. ఎందుకు మీ దగ్గర ఉంటే మీరు ఈ ఆధారాలు పబ్లిక్ లో పెట్టి, మీరు ఒక ఎమ్మెల్సీ కదా, ఒక జాగృతి సంస్థ ప్రజల కోసమే కదా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం నడుస్తుందని చెప్పారు కదా. మరి ఆధారాలు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఊకే అనడం కాదు, ఊకే దంపుడు ముచ్చట్లు కాదు. ఆధారాలు ఉంటే సంతోష్ గారు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అలా పనిచేసిన ఇంజనీర్ల దగ్గర ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినట్టు ఎట్లా వచ్చినాయి? ఒక సామాన్యమైన ఇంజనీర్ దగ్గర ఇన్ని కోట్లు ఎట్లున్నాయి? హరీష్ రావు గారు అవినీతి చేయమన్నారు, మేము చేసినామని చెప్పేసి అదే అధికారులను చెప్పమనండి, స్టేట్మెంట్ ఇవ్వమనండి, మేము దాన్ని ఎదుర్కొంటాం. సో ఒక ఇంజనీర్ దగ్గర, సామాన్య ఇంజనీర్ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి? ఇది అవినీతి కాదా? వాళ్ళు ఎన్నుకున్నది హరీష్ రావే. ఇప్పుడు ఎవరో ఎంతో సంపాదిస్తే హరీష్ రావు గారు ఉన్నారన్న తప్పు కదా. అది ఇంజనీర్ సంపాదిస్తే అది ఆయన అవినీతి చేసి ఉండొచ్చు. అధికారులు పట్టుకున్నారు. మరి ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గమనించలేదు, అవినీతి చేస్తుంది. సంతోష్ గారు ఆ రోజు ఇంజనీర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా హరీష్ రావు కిందే కదా. హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాడు కదా. మరి వాళ్ళు తప్పు చేస్తున్న హరీష్ రావు గమనించలేదా? ఎట్లా అవుతుంది? ఆయన గమనించలేదా అంటున్నా. మీరు ఎట్లా అవుతుంది అన్న? ఆయన ఎప్పుడో సంపాదించుకొని ఉండొచ్చు కదా. ఓకే, ఇప్పుడు అవినీతిలో మీకు హరీష్ రావుకి ఏం సంబంధం లేదంటున్నారు. అయితే సంబంధం ఉంటే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోలేనంత పరిస్థితులు అయితే లేరు. అల్టిమేట్ గా నిన్న సంతోష్ గారు ఒక క్వశ్చన్ ఇక్కడ, ఇంతకీ అవినీతి జరిగిందా జరగలేదా? జరిగితే సంస్థలు ఉన్నాయి. మేము ఇప్పుడు ఆ సంస్థలు ఎందుకు అనుకుంటున్నారు? కమిషన్ అనేది ఒక ఎక్స్ జడ్జితో వేసినటువంటి కమిషన్. పీసీ గోస్రెంట్ అయినా చాలా కీలకమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన ఆయన 650 పేజీల నివేదిక ఇస్తే ఆ నివేదిక ఆధారితంగా చర్యలు తీసుకోవద్దని చెప్పి ఎందుకు కోర్టుకు పోయారు? మరి అవినీతి జరగకపోతే, ఏ తప్పు జరగకపోతే, అంతా నీతివంతులమే అయితే, అంతా నిజాయితీ పరులమే అయితే కోర్టు దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, కమిషన్లు సంస్థలు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయని చెప్పేసి, అవి ఒక జేబు సంస్థలు అని చెప్పారు. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ అనేది వీళ్ళు వేసారు. ఒక బ్రేకింగ్ అంతోనే ఒక నిమిషంలో ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తున్నాను, మీరంతా కూడా నాతో పాటు లైవ్ లో జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్టింగ్ టాపిక్ మరి కాసేపట్లో బ్రేకింగ్ వస్తోంది. నాకంతా విశ్వసనీయ సమాచారం మేరకి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితని వేటు వేశారట కేసీఆర్. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి కవితకి కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. కవితకి బీఆర్ఎస్ పార్టీలో ఎండ్ కార్డు పడింది. కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవిత పైన బీఆర్ఎస్ పార్టీ వేటు వేసింది. ఇక మనం అందరికంటే వేగంగా, ఖచ్చితంగా ఆర్టీవీ ముందుగానే చెప్పిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర సమితి ఆవిర్భవించబోతోంది. ఒక ప్రత్యేక రాజకీయ పార్టీతో కవిత ఆల్రెడీ సిద్ధమయ్యారు. రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయన్నట్టుగా మాకంతరం విశ్వసనీయ సమాచారం. సో మరి కాసేపట్లోనే కవిత కూడా తనపై వేటు వేసిన నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఒకసారి నేను నాతో పాటుగా చాలా మంది గెస్టులు, సంతోష్ గారు, సో కవిత పైన వేటు పడింది, కవితని పార్టీ నుంచి బయటికి పంపించేశారు, ఇక ఎండ్ కార్డు పడింది. ఎలా చూస్తారు మీరు దీన్ని? ఒక గుడ్ న్యూస్ గా భావిస్తారా బీఆర్ఎస్ పార్టీగా? కంపల్సరీ గుడ్ న్యూస్ అండి. అంటే మీరు కవితని మీ పార్టీలో ఉంచుకోవడానికి, కవిత మీ పార్టీలో కంటిన్యూ అవ్వడానికి ఇష్టపడడం లేదా? ఆమెతో ఏమవుతుందండి? ఆమెతో ఏమవుతుంది చెప్పండి మీరు? పార్టీని బదనం చేస్తుంది. కేసీఆర్ గారు ఎంతకన్నా భరిస్తారు? కూతురని భరించారు అనుకోండి, ఎంతకన్నా భరిస్తారు? ఇన్ని రోజుల పాటు కూతురనే భరించిరా పార్టీలో? అవునండి. ఒకసారి కాంగ్రెస్ కిరణ్ యాదవ్ గారు మాట్లాడదాం. కిరణ్ యాదవ్ గారు, టీజేఆర్ఎస్ తెలంగాణ జాగృతి రాష్ట్ర సమితి కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. ఆర్టీవీ మాత్రం మీకు అందరికంటే వేగంగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మొదటి నుంచి చెప్తోంది ఒకటే, కవిత చెప్పిన వ్యాఖ్యలు అందరికంటే ముందు ఆర్టీవీ చెప్పుకొచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ విలీనం అవబోతున్న మాటని కవిత కూడా కోట్ చేశారు. ఆ తర్వాత కొత్త పార్టీ రూపంలో కవిత కొత్త పార్టీ తీసుకురాబోతున్న మాటని, తనపై వేటు పడబోతున్న మాట కూడా ఆర్టీవీ చెప్పుకొచ్చింది. ఎస్ కిరణ్ యాదవ్ గారు, కొత్త పార్టీ రాబోతోంది, కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేయడానికి కొత్త పార్టీ రాబోతోంది. ఇంకో విషయం, హరీష్ రావు